హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రవ్వ వడియాలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక గ్లాస్ రవ్వ ఉంటే చాలండి, చాలా వడియాలు తీసుకోవచ్చు మనం. మనం రవ్వ వడియాలకు ముందుగా ఒక గ్లాస్ రవ్వకి 8 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి అదే గ్లాస్ తోటి 8 గ్లాసుల వాటర్ తీసుకొని వాటర్ మరిగించుకోవాలి. అందులో కొంచెం నువ్వులు, జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మనం జీలకర్ర వేయడం వల్ల మనకు వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం మనము బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ యాడ్ చేసేటప్పుడు మనం కంటిన్యూస్గా కలపాలండి, లేకపోతే ఖచ్చితంగా ఉండలు కడుతుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ రవ్వ వేసుకొని మొత్తం రవ్వని ఉడికించుకోవాలి వాటర్లో. చూడండి, ఇలా కలుపుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా ఉండలు కడుతుంది. మీరు ఉడికించుకునేటప్పుడు కూడా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడు మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి ఇది రవ్వ ఉడికింది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లార్చుకుందాం. మనకి చల్లారిన తర్వాత చూడండి ఇంత గట్టిగా అయింది. ఇప్పుడు మనం వీటితోటి వడియాలు అనేది వేసుకుందాం. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. కన్సిస్టెన్సీ ఇలా జారుడుగా ఉండాలన్నమాట. కొంచెం ఇడ్లీ పిండిలాగా ఉండాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ, ఒక పేపర్ కానీ, ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దానిపైన ఈ మందంలో మనం వడియాలు అనేది వేసుకోవాలి. మనం పల్చగా వేసుకుంటే ఆరిన తర్వాత కొంచెం రావండి, కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట తీసుకోవడం. అందుకే ఈ మందంలో వేసుకొని ఆరబెట్టుకోవాలి. మనం ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అయినా ఆరబెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ డేకి మనకు చూడండి ఇలా అవుతుంది. ఇలా అయినా వడియాలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 days ఎండకి ఎండపెట్టండి. మంచి ఎండ వచ్చిన ప్లేస్లో పెడితే మంచిగా ఎండుతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూపిస్తానండి. మనకి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. మంచిగా పొంగుతున్నాయి చూడండి. మన షాప్లో కొనేవి అంత క్వాలిటీగా అంత జెన్యూన్గా ఉండవు కదా. ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.